బిల్లులు కూడా ఇస్తలేరు. ఇవాళ చెల్లెళ్ళకు నీళ్లు నిండుతలేవు. మీ 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 ఆర్గనైజేషన్ మొత్తం కుప్పగూలిపోయింది. రైతులు అల్లకొల్లం అవుతున్నారు. ఇది వాస్తవం కాదా? ఆ రోజు కేసీఆర్ గారు చెర్లు బాగు చేసి, చెక్ డ్యాములు కట్టి, ప్రాజెక్టులు పెంచి, 24 గంటల కరెంట్ ఇచ్చి, రైతుకు పెట్టుబడి ఇచ్చి, ఎన్నో తీర్ల ప్రతి గింజ కొన్నా. కానీ ఈరోజు మీరేదో రైతు ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకుంటే సిగ్గనిపిస్తలేదా? ఈ రుణమాఫీ అన్నావు, నువ్వు 15వ తారీఖు వరకు ఏం చేస్తున్నావు? ఆగస్టు 15కు ఒకసారి రికార్డు తీసుకో. మొత్తం ఆ స్కీమ్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నావు. నీ బోకస్ మాటలు కావా? ఆ రుణమాఫీ మీద కూడా రైతు మంది మీద ఒక షరతు పెడతావు, రుణమాఫీ మీద ఒక షరతు పెడతావు. అన్ని లింకులు పెట్టి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయకుండ్రి. పార్లమెంట్ ఎలక్షన్ల ముందేం మాట్లాడావు, అసెంబ్లీ ఎన్నికల ముందేం మాట్లాడారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నావు? దయచేసి ఇప్పుడు రైతుల పరిస్థితి ఘోరంగా ఉన్నది. విత్తనాలు దొరకక, ఎరువులు దొరకక ఎనడని వచ్చిందా 10 ఏళ్ళ పీరియడ్లా? విత్తనాలు దొరకలేదని ఒక మాట వచ్చిందా? ఎరువులు దొరకలేదని ఎక్కడన్నా మాట వచ్చిందా? ఒడ్లు కొంటలేదనే మాట ఎక్కడన్నా వచ్చిందా? తడిచిన ఒడ్లను కూడా కొన్నాం. ఇవాళ ఎంత గోసపడుతున్నారండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. కేసీఆర్ గారు దూరదృష్టితోటి పామాయిల్ తోటలు పెట్టి సబ్సిడీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ప్రతి జిల్లాకు ఒక ఫ్యాక్టరీ శంకుస్థాపన చేస్తే 6 నెలల బట్టి వాళ్ళకి సబ్సిడీ లేదు. పామాయిల్ అన్నీ తీసేసుకొని దున్నుకుంటారు. పామాయిల్ ఫ్యాక్టరీలు ఎక్కడ కూడా మొదలు కాలేదు. ఇక ఫ్యాక్టరీలు మొదలు కాకపోతే ఇక పామాయిల్ కూడా కొంటోళ్ళు లేడని మొత్తం దున్నేస్తాను. సిగ్గనిపిస్తలేదా? ఇంకేదో రైతు ప్రభుత్వాన్ని గొప్ప చెప్పుకుంటున్నారు మీరు. దయచేసి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పటికైనా ఏదో మీ 6 months లోపటే మిమ్మల్ని అనాలని కాదు, మీ మాటలను చూసిన తర్వాత మేము అనవలసి వస్తాను. ఇప్పటికైనా మీరు రైతులకు వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. నిరంజన్ రెడ్డి గారు పూర్తి లెక్కలతోటి ఆధారాలతో చెప్పారు. ఒకసారి రివ్యూ చేసుకోండి. మీరు మోసం చేసే ప్రయత్నం చేయకుండా రైతుకు పెట్టుబడి అంతలే. సిగ్గనిపిస్తలేదా మీకు? టకా టకా పడేది. 10 ఏళ్ళు రైతు బంధు ఇచ్చాడు. దయచేసి రైతులకు ఎక్కడ చిన్న ఇబ్బంది జరగలే. రైతులు గోసపల్లె అన్ని రైతులు ఇప్పుడు విత్తనాలు దొరకక, ఎరువులు దొరకక, నీళ్లు దొరకక, కరెంటు దొరకక, పెట్టుబడి దొరకక ఎంత అవస్థ పడుతున్నారు. పాత రోజులు వస్తానే గుర్తుకు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాతో నువ్వు ధర్నా చేయలే? ఇక్కడ ఇదే ప్రెస్ మీడియా వాళ్ళు విత్తనాల కోసం ధర్నా చేసినావు, ఒడ్లు గుంటలేరని ధర్నా చేసినావు, నీళ్లు లేక వెళ్ళిపోయినావు, కరెంటు మోటార్లు కాలిపోతానే, స్టార్టర్లు కాలిపోతానే ధర్నా చేసినావు. అవి కాంగ్రెస్ ప్రభుత్వం రోజులు మళ్ళీ వచ్చినాయి. అవి రాకుండా చూడమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి నా కాన్షియన్స్ మీటింగ్, నా రివ్యూ మీటింగ్ పెట్టుకున్నా. పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, పార్లమెంట్ ఎన్నికల లోపల, ఎమ్మెల్సీ ఎన్నికల లోపల రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఏ మండలం ఏదొచ్చింది, ఏ ఊరు ఎట్లొచ్చింది, ఎవరెవరు పనిచేసిందని రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఆ తప్పుడు ప్రచారాన్ని ఖండించిన కూడా. ఇది కావాలని ఎవరో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి నేను పార్టీ మారే ఆలోచన లేదు. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయాలనేదే నా ధ్యేయం. నేను దానికోసమే సిద్ధంగా ఉన్నా. దయచేసి ఇవన్నీ కూడా సోషల్ మీడియా రిక్వెస్ట్లను, ప్రెస్ మీడియా వాళ్ళని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. కొద్దిగా బాధతో ఉన్నా దాంతో. ఎందుకంటే పార్లమెంట్లో ఓడిపోయినామనో, అసెంబ్లీలో ఓడిపోయినామనో ఇవన్నీ బాధతో ఉన్నాం తప్ప దయచేసి తప్పుడు ప్రచారం చేయకుండా నా జీవితంలో నేను ఇప్పుడు పార్టీ మారే ఆలోచన లేదు.